హలో గురుగారు. వెంకీ, ఏంటి బాబు, అమ్మగారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారా? చేశారు గురుగారు, ఇందాకే ఇంటికి తీసుకొచ్చాను. చాలా సంతోషం బాబు. ఆ దేవుడి దయ వల్ల మీ అమ్మగారికి ఏమీ అవ్వలేదు. ఆ దేవుడు మీరే కదా గురుగారు. సమయానికి మీరు చేసిన సాయం వల్లే కదా మా అమ్మ ఆపరేషన్కి డబ్బు కట్టగలిగాను. చాలేవయ్యా వెంకీ, సాయం పేరు పెట్టి నన్నెందుకు ఇంకా దూరం చేస్తున్నావు? అది సరే గాని మీ అమ్మగారు ఎలా ఉన్నారు? ఒకసారి పలకరిద్దామని వీడియో కాల్ చేశానయ్యా. ఇదిగోండి గురుగారు, అమ్మకి ఇస్తున్నాను, మాట్లాడండి. అమ్మా, గురుగారు నీతో మాట్లాడతారంట. ఇదిగో మాట్లాడు. నమస్కారం అండి. నమస్తే తల్లి. మీ ఆరోగ్యం త్వరలోనే పూర్తిగా నయం అవుతుందమ్మా. అయినా ఆ ఆంజనేయుడంతటి గొప్ప బిడ్డని వరంగా పొందిన తల్లివమ్మను. నీకేమవనిస్తాడు నీ కొడుకు? ధైర్యంగా ఉండమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. మీలాంటి పెద్దల ఆశీర్వాదం నా బిడ్డకు మాకు ఉన్నాయి. మాకదే దేవుడి దీవెన. సొంత మనిషిగా మీరు మా కోసం నిలబడుతున్నారు. మీ రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చుకోలేము. సొంత మనిషి అన్నావు కదమ్మా, అలాగే అనుకో. ఏ రుణానుబంధమో ఎక్కడో మిగిలిపోయి మళ్ళీ ఇలా కలిశాం. అయినా తల్లి, ఎలా కలిసినా కొన్ని బంధాలు మన ప్రమేయం లేకుండానే సహృదయంతో పెనవేసుకుంటాయమ్మా. అవి ఎన్నటికీ దూరం అయ్యేవి కావు. ఎందుకంటే ఏ బంధమైనా ఆ భగవంతుడు రాసిన రాతే కదా. ఆ రాతని మనం తిరిగి రాయగలమా? అవును మావయ్య గారు, మీ మాటలే వాస్తవం. అందుకేనేమో మీ అందరికీ దూరంగా వెళ్లాలనుకున్నా తిరిగి మీ రక్త సంబంధం మిమ్మల్నే వెతుక్కుంటూ వచ్చినట్టుగా ఇక్కడి వరకు వచ్చింది. కానీ మళ్ళీ ఈ బంధం కలుపుకోవడం ఎన్నటికీ నా బిడ్డలకి క్షేమం కాదు. అమ్మా, సరే అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. మమ్మీ, ఎంత ఆలోచించినా ఆ వెంకీ గారిని దెబ్బ తీసే ఒక్క పాయింట్ కూడా బ్రెయిన్ కి స్ట్రైక్ అవ్వట్లేదు. వాడంతా స్ట్రక్ చేసి పారేశాడు. వాడు నీ బుర్ర పాడు చేయడం కాదమ్మీ, ఇయాల వాడి బుర్ర తిరిగిపోవాలా. హౌస్ ఇట్ పాసిబుల్ మమ్మీ? అగ్రిమెంట్ చేసుండావు కదా, దాని ప్రకారమే వాడు ఈడ పని చేస్తా ఉండాలా. అదెట్టు పెట్టుకునే కదా వాడు మనతో ఆడుకుంటున్నాడు. అదే అగ్రిమెంట్ ని మనము ఆయుధంగా వాడుకుని ఇయాల వాడి పని చెప్పాలా. అయినా అగ్రిమెంట్ లో ఉన్న అన్ని రూల్స్ మనకు మేలు చేసేవే కాని వాడి తరపు ఒక్క పాయింట్ ఉపయోగపడేది లేదు కదా. నువ్వా విషయం మర్చిపోయి ఆ వెంకిగాడు మనల్ని దెబ్బ కొట్టినాడు అని తెగ హైరాణ పడిపోతుండావు. కరెక్ట్ మమ్మీ, అగ్రిమెంట్ లో అన్ని పాయింట్లు మనకి ఫేవర్ గానే ఉన్నాయి. ఒరిజినల్ ఫార్మాట్ కి అడిషనల్ గా చాలా పాయింట్స్ యాడ్ చేశాను నేను. అయితే ఇవాళ వాడి పని చెప్దాం మమ్మీ. నమస్తే మేడం, ఆ వెంకీగాడు వచ్చాడు. సరే, నువ్వు పోయి ఇయాల వర్కర్స్ కి పని లేదని చెప్పి పంపించేసేయి. సెలవిచ్చినావని చెప్పు. కానీ మేడం, చాలా పనుంది మేడం. లోడ్ ఎత్తాలి, డెలివరీ పంపాలి. నువ్వు పొయ్యి చెప్పింది చెయ్యబ్బి, పో. అలాగే మేడం.
చూసినావా అబ్బి, మిల్లులో వర్కర్స్ ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఎవ్వరూ లేరని లోడ్ పంపించకుండా ఆపితే కంపెనీ పేరు పాడైపోతుంది. సరుకు ఇయ్యాలే పంపకపోతే పరువు కూడా పోతుంది, కంపెనీకి నష్టం కూడా వస్తుంది. అందుకే ఆ మిగిలిన సగం లోడ్ కూడా ఫినిష్ చేసి లోడ్ పంపించి కావాలంటే లీవ్ తీసుకో. సో మిస్టర్ జనరల్ మేనేజర్, ఇప్పుడు నువ్వేం చేస్తావో అది మాకు అనవసరం. ఆ లోడ్ డెలివరీ చేయాల్సిన బాధ్యత నీదే. అది ఎలా వర్కౌట్ చేస్తావో అది నీ ఇష్టం, కానీ మాకు సరుకు వెళ్ళాలి. దట్స్ ఇట్. వెంకీ గారిని పెద్దమ్మ మ్యాగీ కావాలని లీవ్ ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెడుతున్నారు. పాపం అక్కడ వెంకీ గారి అమ్మగారి పరిస్థితి బాగోలేదు. విద్యకి కూడా జ్వరం వచ్చింది అన్నారు. ఏం చేయాలి? ఎలా? ఇప్పుడు ఈ వర్క్ ఫినిష్ అయితే గానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. పని చేసే వర్కర్స్ కూడా లేరు. ఈ పనంతా నేనే పూర్తి చేసి బయలుదేరాలి.